12కి అలాగా మా రూమ్మేట్స్ అందరూ ఇంటికి వచ్చేసారు. అప్పుడు అడిగాను వాళ్ళని, టేబుల్ పైన పెట్టున్న బైక్ మిర్రర్ ని ఎవర్రా పగలగొట్టింది అని. అందరూ కూడా మేం కాదంటే మేం కాదంటున్నారు. అప్పుడు కొంచెం భయం వేసింది. అందరేమో మేం కాదంటున్నారు, మరి దీనిని ఎవరు పగలగొట్టారు అని సరేరే అని కామైపోయాను. కాసేపు అందరం మాట్లాడుకొని ఎవరి ప్లేస్ లో వాళ్ళం పడుకున్నాం అనమాట. నేను నిద్రపోతున్నానా, కాసేపటికి ఎవరు నా గొంతు పట్టేసుకున్నారు గట్టిగా. అంత గట్టిగా పట్టుకునేసరికి ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. ఎవరిదైనా హెల్ప్ తీసుకుందాం అనుకున్నా కానీ అరవలేకపోతున్నాను, కళ్ళు తెరవలేకపోతున్నాను. ముందు రోజు కూడా ఇలానే అయితే మా ఫ్రెండ్ కి చెప్పినప్పుడు అది స్లీపింగ్ పెరాలసిస్ అని చెప్పాడని చెప్పాను కదా. సో ఆ రోజు కూడా అలానే అయి ఉంటుంది అనుకుని కాసేపు అలానే పడుకొని ఉన్నాను. కానీ ఎంతసేపు చూసినా కానీ నా గొంతునైతే వదలట్లేదు. చివరికి బలవంతంగా కళ్ళు తెరిచి చూసేసరికి నా మీద ఒక నల్లటి ఆకారం కూర్చొని నా గొంతు పట్టుకున్నట్లుంది. మా ఫ్రెండ్ ని లేపుదాం అనుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి చూస్తే ఇంకొక నల్లటి ఆకారం నా పక్కనే కూర్చొని ఉంది. అమ్మా, గుండె ఆగినంత పనైంది నాకు. ఇంకా రైట్ సైడ్ కి తిరిగి మా ఫ్రెండ్ గాడిని చేతితో చిన్నగా తడితే వాడు లేచి ఏంట్రా అన్న వైపు చూశాడు. నా వైపు చూసి పెద్దగా అరిచేశాడు వాడు ఒక్కసారిగా.